హలో అండి, అందరికి అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. ఈ వీడియో అయితే క్లీనింగ్ వీడియో అనమాట. ఏంటి ప్రతిసారి ఏదో క్లీన్ చేస్తూ వీడియో పెడుతూ ఉంటారు అనుకుంటుంటారు చాలా మంది. సో ఈ వీడియో అయితే స్పెషల్ గా మా తమ్ముడు ఇంకా మళ్ళీ రెండోసారి పెళ్లి చేయబోతున్నాం. ఏంటి మళ్ళీ పెళ్లి చేస్తున్నారా అంటే, సో అవునండి చేస్తున్నాం. కాకపోతే పెద్ద పెళ్లి లాగా చేయలేదు, నార్మల్ చిన్న ఫంక్షన్ లాగా చేస్తున్నాం అనమాట. సో ఇది ఎందుకు చేస్తున్నామంటే, మా తమ్ముడు పెళ్లి నార్మల్ గా టెంపుల్లో అయిపోయింది కాబట్టి మళ్ళీ మేము మా ఆచారం ప్రకారం చేసుకోవాలి. సో దానికోసమని మొత్తం క్లీన్ చేయాలి కదా. ఇంకా అందరు బంధువులు వస్తారు, ఇంకా తెలిసిన వాళ్ళు చాలా మంది వస్తారు. ఇక ఇంటి చుట్టుపక్కల మొత్తం చెత్త ఉంటే చూడడానికి బాగోదు కదా అనేసి ఇంటి చుట్టుపక్కల మొత్తం కూడా క్లీన్ చేస్తున్నాం. అలాగే మిద్దె మీద కూడా మొత్తం క్లీన్ చేసాం. అలాగే రేకుల మీద మొత్తం క్లీన్ చేసాం. ఇంక ఇంట్లో చూడండి, ఇంట్లో ఫ్రిడ్జ్ గానీ పాత్రలు అన్ని కూడా క్లీన్ చేసాం. ఇంకా నందు వాళ్ళమ్మ కూడా వచ్చారు మాకు హెల్ప్ చేయడానికి. ఇదైతే క్లీనింగ్ లాగ్ అనమాట. ఇంకొక వీడియోలో కూడా క్లీనింగ్ అలాగే ఉంటది. సో ఇంకా 4-5 వీడియోలు అయితే మా తమ్ముడు పెళ్లికి సంబంధించి మొత్తం వీడియోస్ అయితే వస్తుంటాయి. తప్పకుండా వీడియో పూర్తిగా చూసి నచ్చితే తప్పకుండా వీడియోకి లైక్ ఇచ్చి, ఎవరైనా కొత్తగా చూస్తుంటే తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. సో ఇక టమాటాలు చూడండి, మా అత్త వాళ్ళకి టమాటాలు చాలా ఉన్నాయి, అంటే నందు వాళ్ళమ్మ వాళ్ళకి టమాటా తోట ఉందన్నమాట. సో ఇంకా టమాటాలు చాలా అవసరం వస్తాయనేసి వాళ్ళ దగ్గర అయితే తెప్పించాం. ఇక చూడండి ఆయిల్ అయితే ఈ 20 లీటర్స్ అనమాట. ఇక ఇవి ప్లేట్స్ తినడానికి గ్లాసు, అలాగే బియ్యము, మసాలాలు అన్ని కావాలి కదా. సో అవన్నీ తెచ్చేసాము ఈ రోజే. ఇంకా 2 days లో పెళ్లి ఉంది, అందుకనే ఈ రోజు నుంచి క్లీన్ చేస్తున్నాం. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కూడా ఎవరికి వారు ఒక్కొక్క పని చేస్తూ వచ్చారు. ఇంకా నేను కూడా ఫ్రిడ్జ్ మొత్తం తుడిచేసిన తర్వాత పాత్రలన్నీ సర్దుతున్నా. ఆల్రెడీ సర్దారనమాట, కాకపోతే మంచిగా సర్దలేదు, నాకు ఎందుకో నచ్చలేదు అనమాట. మళ్ళీ ఒకసారి సర్దేద్దాం అనేసి నేనైతే సర్దుతున్నా. సో పాత్రలు అయితే సర్దడం అయితే అయిపోయింది. చూడండి మంచిగా ఇప్పుడైతే నాకైతే నీట్ గా అనిపిస్తుంది అనమాట పాత్రలన్నీ సర్దేసిన తర్వాత. సో ఇక అలా నైట్ అయిపోయింది, అందరూ తినేసిన తర్వాత ఇంకా పెళ్లి కాబట్టి కోన్ తెచ్చాము, అందరం పెట్టుకుందామని. ఫస్ట్ అయితే నందు వాళ్ళమ్మకి అయితే కోన్ పెడుతుంది. చూడండి ఫ్రెండ్స్, నందు వాళ్ళమ్మకి అరచేతిలో ముగ్గు వేస్తుంది.
थम्या मुग्गु ये पच्चबुड ये पर्सनल बाबा పచ్చబొట్టు పొడుచున్నాం लो ये जो पर्सनल आता पर्सनल हां सर देवी गोभी तार दला खाने से नंदो पेट भरा गई हां सर छे बे मन गन्ना वाले ये मामा ना है देगा कोना कार्तिक गार्डन मेलू చూస్తాం కదా వజన్ నెంబర్ హలో చూడండి ఫ్రెండ్స్, నైట్ 11 అవుతుంది. మా అక్కలు నిద్రపోకుండా ముగ్గులు వేస్తున్నారు. చూడండి, మా అక్కకు ముగ్గు రాదు, కానీ ఏదో వేస్తుంది మా అక్క. ఓ సారీ ఫ్రెండ్స్, ఇది ముగ్గు కాదు, కోను. చూడండి ఫ్రెండ్స్, మా అక్కకు ముగ్గు రాదు, కోన్ వేసేది రాదు. చూడండి ఫ్రెండ్స్, మా అక్క, మా మామ, మా పెద్దమ్మ, మా బూటా గొరిల్లా వెనకాల బ్యాక్ మళ్ళా. చూడండి ఫ్రెండ్స్, ఇది చూడండి ఫ్రెండ్స్, దీన్ని అవుట్లైన్ అంటారు. कौन सा क्रमांक आई थी खबर नायना చూడండి ఫ్రెండ్స్, మా అక్క గొంత పోయింది. हांगरी ची कौन है सुनना लगा देता हो गया गेरी को वो ये ना होगा ఇక నందు నాకు వేసిన కోన్ డిజైన్ అయితే ఇదే అనమాట. సో ఈ విధంగా అందరం కోన్ పెట్టేసి పడుకున్నాం. ఇది ఇవాల్టి వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.